నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ జీకొండూరు మండలంలో హైడ్రామా తీవ్ర ఉద్రిక్తత శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు నిండుకుండను తలపిస్తున్న జలాశయం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి బీజేపీ నేతల ఆందోళనపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టర్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు బీజేపీ నేతలకు గాయాలు కడప జిల్లా కోమనుతల గ్రామంలో దారుణం శిక్షణ తరగతులను వెళ్లొస్తున్న సర్పంచ్ హత్య ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి దేవినేని ఉమాను అర్ధరాత్రి దాటాక కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు జీకొండూరు మండలంలో హైడ్రామా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ వైసీపీ నేత కారుతో పాటు ఓ టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనంతటికీ దేవినేని ఉమానే కారణమన్న ఆరోపణలతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు ప్లానుతో భాగంగానే ఈ వివాదానికి తెరలేపారని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు దేవినేని ఉమా టీడీపీ శ్రేణుల వాదన భిన్నంగా ఉంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన బంధువులతో కలిసి ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు ఉమా అక్కడికి వెళ్లారని విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఉమా కారును చుట్టుముట్టి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఫోన్లను సైతం వారు లాక్కున్నారని ఆరోపణలు చేశారు. రావాలి బయటికి రావాలి ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,66,864 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జలాశయం నుంచి 62,605 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పుడు 878.30 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమగట్లలో ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. గడిచిన 4 రోజుల్లో దాదాపు 90 టీఎంసీల వరకు నీరు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులతో పాటు తుంగభద్ర నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో 3 రోజుల పాటు రోజుకు శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేనున్నట్లు ఎస్సీ చెప్పారు. అయితే 4-5 రోజుల పాటు గేట్లు తెరిచే ఉంచి అవకాశాలున్నాయి. గేట్లు ఎత్తివేయనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నేతల ఆందోళనపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకై కౌన్సిల్లో తీర్మానం మాత్రమే చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదన్న విషయాన్ని బీజేపీ గుర్తించాలన్నారు. సమసిపోయిన విషయాన్ని తమ రాజకీయ ఉనికి కోసం తెరపైకి తెచ్చి బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. అనుమతి ఇవ్వద్దని చెప్పి ఆడ మాట్లాడు. అసలు మీకు ఇంకా ఏమన్నా పద్ధతి సభ్యత మీరు తెలిసి ఉండి నిజంగా సమస్యను పరిష్కరించే వాళ్ళైతే కనుక ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాదు మీరు ధర్నా చేయాల్సింది. ప్రొద్దుటూరు ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానాన్ని వెనక్కి తీసుకొని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఈ భారతదేశ ప్రభుత్వం ఈరోజు మీరే పరిపాలిస్తున్నారు. మరి పార్లమెంటులో రాజ్యాంగంలో 144వ పేజీలో ఝాన్సీ లక్ష్మీబాయి టిప్పు సుల్తాన్ యొక్క రూపాన్ని, చిత్ర రూపాన్ని భారత రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ముద్రించబడి ఉందో దాన్ని వెనక్కి తీసుకోండి. ఈరోజు కౌన్సిల్ తీర్మానం అనేది చాలా చిన్న విషయం. కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోవడానికంటే ముందు పార్లమెంట్లో మీరు చట్టం చేయండి. భారత రాజ్యాంగంలోని 144వ పేజీలో ఉండే టిప్పు సుల్తాన్ యొక్క ముద్రను, ఆయన చిత్రరూపాన్ని మేము తొలగిస్తామని చెప్పి చేయండి. భారతీయ జనతా పార్టీ బెంగళూరులో ఉంది, అక్కడ అసెంబ్లీ సమావేశపరచండి, తీర్మానం చేయండి. మీరు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో ఉండే టిప్పు సుల్తాన్ విగ్రహాలు మేము తొలగిస్తున్నాం అని చెప్పి తీర్మానం చేయండి. ఢిల్లీలో అసెంబ్లీలో ఉంది టిప్పు సుల్తాన్ విగ్రహం, టిప్పు సుల్తాన్ చిత్రపటం, దాన్ని తొలగిస్తామని తీర్మానం చేయండి. రాష్ట్రపతి, ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడినారు బెంగళూరు అసెంబ్లీలో. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి, బ్రిటిషర్లతో కొట్లాడి మరణించినటువంటి దేశభక్తుడు టిప్పు సుల్తాన్ అని రాష్ట్రపతి ప్రసంగించినారు. ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి మీ చేతిలో ఉండి, మీరు అధికారం ఉండి పార్లమెంట్లో వెనక్కి తీసుకునే దానికి చేతగాని మీరు అతి స్వల్పమైనటువంటి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చి కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోండి. అంటే మీ ఉద్దేశం తీర్మానం వెనక్కి తీసుకోవాలని కాదు, సమస్యను ఎప్పుడు కూడా రగులుస్తూనే ఉండాలా. భారతీయ జనతా పార్టీ అంటేనే పూర్తిగా మతతత్వ పార్టీ. ఈ భారతదేశంలో ఉండే అన్ని కులాలను, మతాలను ప్రేమించకుండా ఒక హిందూ మతాన్ని మాత్రమే ప్రేమిస్తూ, క్రైస్తవులను, ముస్లిం సోదరులను వేరు చేస్తూ, వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, ఏదో విధంగా హిందువుల యొక్క ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రొద్దుటూరులో మీరు చేసే ధర్నా అక్షర సత్యం. మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము చేయలే, దాని ప్రస్తావన కూడా చేయలే, విగ్రహం కూడా తయారు కాలే, విగ్రహం కూడా ఇక్కడికి రాలే, ఆ ప్రస్తావన మేము లేదు. మర్చిపోతూ ఉండే సమస్యను మీరు నిద్రలేపుతున్నారు. మీరు అంటే మీ ఉద్దేశం సమస్య కావాలా? మీరు ఏ ఉద్దేశాన్ని అయితే కోరుకొని ఈ ఊర్లో మతతత్వమైనటువంటి అభిప్రాయాలను రెచ్చగొట్టి 4 ఓట్లు సంపాదించుకునే దానికి కుట్రపూరితమైన మీ ఆలోచనలు ఏముండాయో వాటిని నేను ఫలింపజేయను, వాటిని భగ్నం చేస్తా. మీ లోపల మనసులో ఉండే కుళ్ళు ఏదైతే ఉందో అది మీకు సిద్ధించకుండా జాగ్రత్త పడతా. రైతులకు రుణమాఫీ అమలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి నాయకులు ప్రయత్నించడంతో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డికి గాయాలు అయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా లింగాల మండలం కోమనుత్తల సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీకి చెందిన సర్పంచ్ మునెప్పను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. సర్పంచుల శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు మునెప్ప పులివెందులకు వెళ్లారు. తన ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ప్రత్యర్థులు వేట కొడవలతో నరికి చంపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 150 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా మున్నెప్ప గెలుపొందారు. ఆధిపత్య పేరుతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ హితవు పలికారు. దేవినేని చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే దేవినేనిపై ఫైర్ అయ్యారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు ఎప్పటికైనా మానుకోవాలని సూచించారు. మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మైలవరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బాటలేని దేవినేని ఉమామహేశ్వరరావు రోజు ముఖ్యమంత్రి గారిని దూషిస్తా అట్లాగే నన్ను ప్రభుత్వాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడో చెత్తా చెదారం అంతా పోగేసి మాకు ఆపాదించడం, అది ఈ కొండపల్లి ఫారెస్ట్ లో ఏదో జరిగిందని చెప్పి అతని హయాంలోనేమో అది రెవెన్యూ భూములు, ఇప్పుడేమో ఫారెస్ట్ అంటాడు, అప్పుడేమో అనుమతులు ఇప్పించింది తనే, వాటికి వెళ్లి ప్రారంభోత్సవాలు చేసింది తనే. కావాలని చెప్పి ఎప్పుడెప్పుడో జరిగినాయి అనుమతులతో అక్కడ మైనింగ్ జరిగినాయో ఇతరత్ర ఏముందో వాటన్నింటినీ నాకు కావాలని ఆపాదించడం, ఆ ప్రదేశానికి ఇప్పుడు 15 సార్లు వెళ్ళి రెచ్చగొట్టే మాట్లాడటం, కావాలని వ్యాఖ్యలు చేయటం, అలాగే దుగ్గిరాలపాడో ఇంకో చోట మొన్న కొన్ని సంఘటనలు జరిగితే వాటికి నాకు ఏ సంబంధం లేకపోయినా నా ప్రమేయం లేకపోయినా వాటిని నాకు ఆపాదించడం, అతను ఎవరి పేర్లైతే చెప్పినది చేశానని చెప్తే వాళ్ళందరినీ ప్రెస్ మీట్కి తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడం, రోజు ఒక తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం. దీంతో వైసీపీ కార్యకర్తలు విసిగిపోయి అతను ప్రశ్నించడానికి ప్రయత్నం చేయటం, అక్కడికి వెళ్ళటం. ఆ విషయం నాకు తెలిసి నేను మా కార్యకర్తలందరినీ నాయకుల్ని సర్ది చెప్పి వెనకరమ్మని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికి తెలియదేం కాదు, అతని డ్రామాలు నాటకాలు ఈ వ్యవహార శైలి ఏమైనా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది దేవినేని ఉమామహేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లయన్స్ కంటి ఆసుపత్రికి ఎల్ఐసి సంస్థ 25 లక్షల విలువ చేసే అత్యాధునిక కంటి పరీక్షలు చేసే పరికరం ఐఓఎల్ మాస్టర్ ను అందించారు. ఈ పరికరాన్ని ఎల్ఐసి జోనల్ మేనేజర్ ఎం జగన్నాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థ స్థాపించి 2006వ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సంస్థను స్థాపించి రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా అనేక మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న లయన్స్ కంటి ఆసుపత్రికి ఈ ఆధునిక పరికరాన్ని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ, ఎల్ఐసి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. He is the sales manager in Rajahmundry division. We have one more sales manager. Okay, sir. You should open little bigger because your eyelashes are coming in between. Many of the under the Companies Act nowadays it has become mandatory to do CSR. But even though CSR is not applicable to LIC, yet LIC voluntarily started this Golden Jubilee Foundation, and more than 589 projects have been done by LIC Golden Jubilee Foundation all over India. They are transparent and very I would say easy process of getting assistance under GJF. Generally it is said that కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. It is not publicity that we want, but I want people to know that there is an organization called GJF. ఎందుకంటే ఎల్ఐసి అందరికీ తెలుసు, ఎల్ఐసి చేస్తున్న పని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రకంగా మీరు ఈ లయన్స్ హాస్పిటల్లో యు ఆర్ గివింగ్ సైట్,
LIC is giving foresight. We are giving foresight to the people so that they insure themselves, and in case of distress, their family is protected. You are giving sight, we are giving security. So both are noble causes, and I'm very, very happy that today we have been able to give this IOL master equipment to this very wonderful hospital. I have seen in the past, this is not first time for me. Wherever there is a eye hospital, ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమకట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న వరద నీటితో 2 రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండే అవకాశం ఉంది. మరోవైపు తుంగభద్ర వరద నీరు మంత్రాలయం చేరుకుంది. మంత్రాలయం దగ్గర ప్రమాద స్థాయిలో తుంగభద్ర ప్రవహిస్తోంది. వరద ఉధృతి భారీగా ఉండడంతో శ్రీమఠం అధికారులు దర్శనం కోసం వచ్చిన భక్తుల స్నానాలు నదిలో నిలిపివేశారు. ఈ క్రమంలో వరద ఉధృతి కారణంగా పాములు రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో పలు చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసలై నేరాలకు కొంతమంది యువకులు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు 5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు. మార్చి 16వ తేదీ ఈ సంవత్సరం మార్చి 16వ తేదీన కొంతమంది గుర్తు తెలియని దొంగలు ఈ NH 16 పక్కన ఈ ఐటీసీ గోడౌన్ అంటే ఈ అభిరామ్ కాటన్ మిల్ లో ఈ రజనీ ట్రేడర్స్లో ఆపోజిట్ ఈ ఐటీసీ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. అందులో ఈ కంప్లైంట్ వచ్చేసి బాలాజీ అని చెప్పేసి ఐటీసీ గోడౌన్ పెట్టుకుంటాడు. ఇతడు డైలీ కలెక్షన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని డైలీ బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. కానీ అప్పుడు కరోనా కొంచెం ఉధృతంగా ఉండడం వల్ల కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా 3 రోజులు ఉంది. ఒక 9,17,806 రూపాయలు.
క్యాష్లో పెట్టుకున్నాడు. తీరా పొద్దున వచ్చి చూసుకునేవారికి గోడౌన్కున్న పైన సన్షేడ్ వెంటిలేటర్ గ్రిల్స్ తీసి లోపల ఎవరో దిగేసి అందులో ఉన్న క్యాష్లో మొత్తం 9 లక్షల చిల్లర తీసుకుపోవడం జరిగింది. అప్పటి నుంచి మన సెల్లూరుపేట వెంకటేశ్వర రెడ్డి ఆయన టీం వర్కౌట్ చేసి చాలామంది అఫెండర్స్ను విచారించడం జరిగింది. అందులో భాగంగా ఈ దినము బందిలి రవిరాజ్ కుమార్ సన్ ఆఫ్ విజయ్ కుమార్ వయసు 19 సంవత్సరములు మన మన్నాల్పూర్లు సుల్లూరుపేట మండలం. ఈ అబ్బాయి మీద మొదటి నుంచి కూడా అనుమానం ఉండింది. ఇతడు గతంలో కూడా 2017, 2018లో జువనైల్గా సెల్ ఫోన్ దొంగతనాలు చిల్లర దొంగతనాలు చేసేవాడు. అరెస్ట్ చేసి ఉన్నారు. అతన్ని తీసుకొని వచ్చి అంటే అతని మీద నిఘా ఉంచి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తే నేరం ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి అతడు ఆ సన్షేడ్లో నుంచి గ్లాసెస్ తీసి కింద దిగేసి డబ్బు తీసుకొని పోయి అంతా ఖర్చు పెట్టుకొని అతని దగ్గర ఉన్న 5,10,350 రూపాయలు 9 లక్షలలో ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బును స్వాధీనం చేయడమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ సీజ్ చేసిన డబ్బును కోర్టు ద్వారా ఫిర్యాదుదారునికి ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్, జీకొండూరు మండలంలో హైడ్రామా తీవ్ర ఉద్రిక్తత. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు, నిండుకుండను తలపిస్తున్న జలాశయం, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. బీజేపీ నేతల ఆందోళనలపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, బీజేపీ నేతలకు గాయాలు. కడప జిల్లా కోమనూతల గ్రామంలో దారుణం, శిక్షణ తరగతులకు వెళ్లొస్తున్న సర్పంచ్ హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.